నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. 7 ఏళ్ల వయసు, ఆడుకోవాల్సిన వయసులో ఆ పసి మొగ్గను కామాంధుడు చిదిమేశాడు. రేపటి ఆశలను పూర్తిగా సమాధి చేసి పాడేశాడు. కానీ ప్రకృతి ధర్మం వింతైంది. పాపం పండితే శిక్ష తప్పదు అని ప్రకృతి నిరూపించింది. పాపను చంపిన పాపానికి లోకం చీత్కరించుకుంటున్న వేళ ఆ నరరూప రాక్షసుడు తన పాపాన్ని తనే మోయలేక తనువు చాలించాడు. అటు పాప అంత్యక్రియలు జరుగుతుంటే ఇటు పాపాత్ముడి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఆ పసి ప్రాణం గాల్లో కలిసిపోయిన రోజే ఆ కిరాతకుడి ప్రాణం కూడా గాల్లోనే కలిసిపోయింది. అభం శుభం తెలియని చిన్నారిని చిదిమేసిన ఆ రాక్షసుడు చివరికి దిక్కులేని చావు చచ్చాడు. చట్టం శిక్షించేలోపే దైవం వాణ్ణి శిక్షించింది. పసిపాపకు కన్నీటి వీడ్కోలు ఒకవైపు పలుకుతుండగానే ఈ కామాంధుడు, ఈ రాక్షసుడు, ఈ సైకో శవమై కనిపించాడు చెరువులో. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగినటువంటి ఘోరం రాష్ట్రం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కేవలం 7 ఏళ్ల వయసున్న చిన్నారి రిషిక ప్రియపై జరిగిన అఘాయిత్యం, ఆ తర్వాత హత్య మానవత్వానికి మాయని మచ్చలా మిగిలిపోయింది. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన చిన్నారిని కామాంధుడు కులవర్ధన్ చిదిమేశాడు. దారుణ ఘటన తర్వాత ఆ తల్లిదండ్రుల గుండె కోతను చూడలేక ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారండి. చిన్నారి రిషిక ప్రియ అంత్యక్రియలు స్వగ్రామమైన కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నపల్లిలో జరిగాయి. బంధువులు, స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఆ చిన్నారికి కన్నీటితో వీడ్కోలు పలికారు. పసిపాపను మట్టిలో కలుపుతుంటే ఆ తల్లిదండ్రుల రోదనలు నిజంగా మిన్నటిపోయాయి. మొన్నటి వరకు కూడా ఆడుతూ పాడుతూ సరదాగా కనిపించింది. ఆ రోజు స్కూల్ లేదు. శివరాత్రి తెల్లారితే సోమవారం రోజు స్కూల్కి సెలవు ఉండటంతో ఆమె సాయంత్రం 4 గంటల సమయంలో అక్కడ సైకిల్ తొక్కుకుంటూ ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఆడుకుంటున్నటువంటి ఆ పసిపాపను ఇంట్లోకి తీసుకువెళ్ళి కులవర్ధన్ అనేటువంటి నరరూప రాక్షసుడు అత్యాచారం చేసి దారుణంగా చంపేసి ఆ వాటర్ డ్రమ్లో పడేశాడండి. పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఫస్ట్ వాళ్ళ తల్లి వచ్చింది, వెతికింది, కనిపించలేదు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందేమో అని చెప్పేసి వెతికారు, కనిపించలేదు. అందరూ కూడా వెతికి అలసిపోయి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా వెతికితే మొదట కనిపించలా. వీడేమైనా చేసుంటాడని చెప్పి అనుమానపడి పక్కింట్లో తలుపేస్తుంటే తలుపు కొడితే ఆ రాత్రి సమయంలో వాడు కిటికీలోంచి చూస్తే వాడు పడుకొని ఉన్నాడు. కనిపిస్తుంది కిటికీలోంచి వాడు పడుకొని ఉన్నాడు. ఆ డ్రమ్ము మాత్రం ఉంది. కానీ వీళ్ళకి అనుమానం రాల. అరే, చంపినవాడు ఇంత ప్రశాంతంగా ఎట్లా పడుకుంటాడని చెప్పి పోలీసులు అరే ఇతను అయ్యి ఉండళ్లే అని వెళ్ళిపోయారు. ఇక ఉదయాన్నే వచ్చారు. సీసీ ఫుటేజ్లో చివరిసారిగా ఇతనితో పాప ఉండటాన్ని కొంతమంది చూశారు. అలాగే ఆ సీసీ ఫుటేజ్లో చివరిసారిగా కనిపించింది. ఇక లేట్ చేయకుండా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్తే అక్కడ ఆ డ్రమ్లో విగత జీవిగా ఆ పాప వివస్త్రగా ఉంది. విగత జీవిగా ఆ డ్రమ్లో పడిపోయినటువంటి పాపను చూసి కన్న తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధించారు. వాడిని అక్కడే చంపేంత కోపంతో, ఆగ్రహంతో ఊగిపోయి వాడిని మాకు అప్పగించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ తర్వాత వాడిని పోలీసులు అతి కష్టం మీద చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పి వాడిని వాళ్ళ వెంట తీసుకెళ్లారు. రహస్య ప్రాంతంలో విచారించారు. వాడి వాంగ్మూలం నోట్ చేసుకున్నారు. తర్వాత పాప పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా మొత్తం బయటపడింది. వీడేమేం చేశాడు, అత్యాచారం చేసి చంపేసినట్టుగా వాడు ఒప్పుకున్నాడు. పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఆధారాలు లభించాయి. సో కోర్టుకు తరలిస్తున్న క్రమంలో జనం ఎక్కువ ఉండటంతో, పోలీసులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండటంతో రక్షక వాహనాన్ని తెప్పించి ఆ వాహనంలో అతన్ని కోర్టు వరకు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు పోలీసులు. అయితే డ్రైవర్ ఒక్కడే ఉంటాం. ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు పోలీసులు మొత్తం అతను ఏ విధంగా చనిపోయాడు, ఈ ఘటన ఏ విధంగా జరిగింది కూడా క్లియర్గా మీడియాకు వివరించారు. అయితే రక్షక వాహనంలో అతన్ని ఎక్కువగా జనాలు ఉన్న ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్రాంతంలో తరలిస్తుంటే ఆ రక్షక వెహికల్లో ఒక డ్రైవర్ మాత్రమే ఉంటే అదే అదునుగా భావించి అతను పరిగెడుతూ తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తూ అక్కడ చెరువులోనే తనంతట తానే దూకేశాడు. ఎందుకంటే బయట కనిపిస్తే జనాలు చంపేస్తారు, లేదంటే పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేస్తారని ఒక భయం పట్టుకుందేమో బహుశా. ఆ పోలీసు వాహనం నుంచి తప్పించుకుంటూ పోయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఈరోజు నేరుగా పోలీసులే మీడియా ముందు ఈ విషయాలను కూడా వివరించారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మొదట నమ్మల. వాడిని మాకు చూపించండి, మా పాప అంత్యక్రియలు అయిపోయినాయి, మేము చాలా బాధలో ఉన్నాం, మాకు ఒకటే టార్గెట్ ఇప్పుడు, వాడిని మాకు అప్పగించండి అని చెప్పి వాడు చనిపోయాడమ్మా,
వాడంతటి వాడే ఆత్మహత్య చేసుకున్నారు, మీరు ఎలాగో చంపేస్తారని చెప్పి వాడు నిజంగానే భయపడ్డాడేమో, చెరువులో దూకి ఈరోజు ఉదయం శవంలా కనిపించాడని చెప్పి పోలీసులు చెప్తే, మేము వాడి శవాన్నైనా చూపించండి, వాడి శవాన్ని చూపిస్తే కానీ మా కడుపు మంట చల్లారదు అని చెప్పి ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి ఆ గ్రామస్తులు, బంధువులు, తల్లిదండ్రులు అంతా కూడా పోలీసుల ముందు మాట్లాడారు. కానీ జరిగిన విషయం కూడా వాళ్ళకి చెప్పారు. చూసారా, ఇక్కడే విధి తన విచిత్రమైన తీర్పుని వెలువరించిందండి. పాప అంత్యక్రియలు జరుగుతున్న సమయానికి ముందే ఆ పాపను పొట్టన పెట్టుకున్న కిరాతకుడు కులవర్ధన్ ప్రాణాలు విడిచాడు. అన్నమయ్య జిల్లాలో కరసానివారిపల్లి చెరువులో అతని మృతదేహం కనిపించింది. పాపను చంపిన పాపం ఉరికిపోతుందా? అందుకే వాడి పాపం కూడా పడింది. ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ముదివేడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళారు. ఆ మృతదేహాన్ని పరిశీలించారు, వాడిదే అని చెప్పి తేల్చారు. సో అంటే తప్పు చేశాను అన్న భయం వాడిని వెంటాడింది. లేదంటే పోలీసులు చంపేస్తారు, వీళ్ళైనా చంపేస్తారు, ఇక నాకు జీవితం లేదు, భవిష్యత్తు లేదు, మొత్తం అంధకారం అయిపోయిందని చెప్పి వాడు భయంతో వాడంతటి వాడే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చూసారా, అంటే కర్మ వదిలిపెట్టదు. వాడు నేను ఆ పాపని ఈ విధంగా చేశాను అని చెప్పి చేసేటప్పుడు వాడికేమీ తెలియదా, గంజాయి మత్తులో ఉన్నాడేమో అని చెప్పి ఒక అనుమానం కూడా ఉంది. దాన్ని కూడా తేలుస్తారు పోలీసులు. ఈరోజు ప్రెస్ మీట్లో ఈ విషయం కూడా చెప్పారు. గంజాయి సేకరిస్తున్న కొంతమంది, కన్జ్యూమ్ చేస్తున్నటువంటి కొంతమంది ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ భరతం పడతామని కూడా చెప్తున్నారు. గంజాయి అసలు రాకుండా, స్టేట్లోనే లేకుండా చాలా గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గంజాయి మత్తులో, మద్యం మత్తులో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించే ఇలాంటి కామాంధులు, రాక్షసుల్ని, సైకో వెధవల్ని పూర్తిగా శిక్షించాలి. కానీ శిక్షించే లోపే వాళ్ళే ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. సో డెఫినెట్గా తల్లిదండ్రులు ఇంకా ఆవేదనలో ఉన్నారు. నిన్నటి వరకు ఇంట్లో ఎంతో సంతోషంగా కనిపించినటువంటి ఆ ఇంటి మహాలక్ష్మి ఈరోజు కళ్ళ ముందు కనిపించకుండా పోయింది. ఆ నవ్వులు, ఆ చిన్న చిన్న నవ్వులు, ఆ ఇంట్లో ఆడపిల్ల సందడి, ఇవన్నీ ఈరోజు మోగబోయాయంటూ ఆ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తూ ఉన్నారు. ఆ రోజు సెలవు ఉండటం వల్ల, ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల ఈ కామ పిశాచి, ఈ కామాంధుడు, ఈ సైకో క్రిమినల్ ఇంతగా తెగబడతాడని చెప్పి ఊహించలేదంటూ ఇంకా రోధిస్తూనే ఉన్నారు. అసలు వాడిని పెంచినటువంటి ఆ తల్లిదండ్రుల్ని, ఆ కుటుంబ సభ్యులకి ముందు బుద్ధి చెప్పాలి, వాళ్ళ మీద కేసు పెట్టండి సార్ అంటూ ఈ తల్లిదండ్రులు చాలా ఆవేదనతో చెప్తా ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. మదనపల్లెలో ఉన్నటువంటి ఆ కిరాతక సైకో వెధవని వాడంతటా వాడే చనిపోయాడా లేకపోతే ఇంకేమన్నా జరిగిందో తెలియదు, కానీ పోలీసులు మాత్రం చెప్తా ఉన్నారు వాడే తప్పించుకుని పోయి చెరువులో పడ్డాడని. గతంలో కూడా మనవరాలి వయసు ఉన్నటువంటి ఇదే మదనపల్లిలో జరిగింది. ఆ గ్రామానికి పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడో చూసాం. అదేవిధంగా పోలీసులు తీసుకెళ్తుంటే తప్పించుకుని చెరువులో పడ్డాడని కూడా ఆ వార్త కూడా మనం చూసాం. అంటే కాలం ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తే ఏదో వచ్చే జన్మలోనో లేకపోతే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాడు శిక్ష అనిపిస్తాడంటే కాదు. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. తప్పు చేస్తే ఇన్స్టెంట్గా వాడికి ఆ తప్పుకి శిక్ష వేస్తున్నాడని కూడా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.